ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితా ప్రచురించింది. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. 2023 అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4,21,450 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 22,38,952 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. అయితే 16,52,422 మందిని తొలగించింది. మొత్తంగా ఓటర్ల పెరుగుదల 1.46% ఉంది. తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6,55,130 మంది అధికంగా ఉన్నారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాలలో పెరగ్గా ఒక నెల్లూరు జిల్లాలలో స్వల్పంగా తగ్గింది. అత్యధికంగా తూర్పుగోదావరి జిల్లాలో 45,403 మంది, అన్నమయ్య జిల్లాలో 44,614 మంది, ఇక కర్నూలు జిల్లాలో 43,466 మంది ఓటర్లు పెరగగా నెల్లూరు జిల్లాలో 2,934 మంది తగ్గారు. 2023 జనవరి 5 నాటికి రాష్ట్రంలో 45,951 పోలింగ్ కేంద్రాలు ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 46,165కు పెరిగింది. ప్రత్యేక సమగ్ర సవరణ 2024లో భాగంగా 214 పోలింగ్ కేంద్రాలు పెరిగాయి. ఒక్కో పోలింగ్ కేంద్ర పరిధిలో గరిష్టంగా 1,500 ఓట్లు ఉంచారు. ఇక దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ఏపీ బ్యూరో రాజేంద్ర లైవ్ ద్వారా అందజేస్తారు. రాజేంద్ర, ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో ఓటర్ల సంఖ్య 25 జిల్లాలో పెరిగాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రాజేంద్ర లైవ్ ద్వారా అందజేస్తారు. రాజేంద్ర, శిరీష, మొత్తం జిల్లాల వారీగా ఓటర్ జాబితాలను నిన్న విడుదల చేశారు ప్రధాన ఎన్నికల కమిషనర్. ఈ నెల 12 వరకు వచ్చిన దరఖాస్తులను ఫిర్యాదుల పరిశీలన తర్వాత ఫైనల్ ఎస్ఎస్ఆర్ ను కూడా ఎన్నికల కమిషనర్ విడుదల చేశారు. మొత్తానికి ఓవరాల్ గా 2024 ఓటర్ల తుది ఓటర్ల జాబితాను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీన విడుదల చేశారు. జిల్లాల వారీగా తుది ఓటర్ల జాబితాను విడుదల చేశారు. ఏపీలో మొత్తం ఓటర్లు 4,08,00,000 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 2,92,275 మంది ఉన్నారు. మహిళా ఓటర్లు వచ్చేసి 2,07,37,000 మంది ఉన్నారు. ఏపీలో సర్వీస్ ఓటర్లు వచ్చేసి 67,000 మంది ఉన్నారు. 2019తో పోలిస్తే 14,67,000 ఓట్లు మొత్తానికి పెరిగాయి. శిరీష, ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల సంఖ్య 4,08,07,256కు చేరింది. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితాకి ప్రచురించింది. ఇక ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. 2023 అక్టోబర్ 27న విడుదల చేసిన ముసాయిదా జాబితాలో 4,02,21,450 మంది ఓటర్లు ఉండగా ప్రత్యేక సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత ఎన్నికల సంఘం కొత్తగా 22,38,952 మంది ఓటర్లను జాబితాలో చేర్చింది. 16,52,422 మందిని తొలగించింది. మొత్తంగా ఓటర్ల పెరుగుదల 1.46% ఉంది. ఇక తుది జాబితా ప్రకారం రాష్ట్రంలో పురుషుల కన్నా మహిళా ఓటర్లు 6,55,130 మంది అధికంగా ఉన్నారు. ఇక వీటికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గాలిబ్ లైవ్ ద్వారా అందజేస్తారు. గాలిబ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా తుది జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం తుది జాబితా ప్రకారం 4,08,00,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇందులోని మహిళా ఓటర్లు అట్లాగే పురుష ఓటర్లకు సంబంధించి వేరువేరుగా ప్రకటించడం జరిగింది. ఇంకా పురుష ఓటర్లు 2,09,275 మంది ఉంటే ఇంకా మహిళా ఓటర్లు 2,07,37 మంది ఉన్నారు. ఇందులోని సర్వీస్ ఓటర్లు ఏదైతే ఉందో సర్వీస్ లో ఉన్న విధుల నిర్వహణలో ఉన్న ఓటర్లు దాదాపు 67,000 ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇంకా 2019తో పోలిస్తే
ప్రస్తుతం 2024కు సంబంధించి ఓటర్లు పెరిగినట్లుగా ఎన్నికల సంఘం స్పష్టం చేయడం జరిగింది. 14,67,000 మంది ఓటర్లు ఉన్నట్లుగా ఎన్నికల సంఘం ప్రకటించింది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ముసాయిదా జాబితాతో పోలిస్తే ప్రస్తుతం తుది జాబితాలోని దాదాపు 5 లక్షల మంది ఓటర్లు పెరిగినట్లుగా ఎన్నికల సంఘం గణాంకాలు చెప్తున్నాయి. అక్టోబర్ 27వ తారీఖున ముసాయిదా జాబితాను విడుదల చేయడం జరిగింది. అందులో పోలిస్తే ఈసారి దాదాపు 5 లక్షల పైగా పెరిగినట్లుగా ఎన్నికల సంఘానికి సంబంధించి తుది జాబితాల్లోని మనకి అర్థమవుతుంది. ఇదిలా ఉంటే దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే చూసినట్టయితే ప్రధానంగా వివిధ రాజకీయ పార్టీల నుంచి దాదాపు 14 లక్షల ఓటర్లకు సంబంధించి రాజకీయ పార్టీల నుంచి ఫిర్యాదు వచ్చాయి. ఇందులో ఈ ఫిర్యాదులు పరిశీలించిన తర్వాత దాదాపు 5.64 లక్షల ఓటర్లను తొలగించినట్లుగా ఎన్నికల సంఘం చెబుతుంది. ఈసారి ప్రధానంగా 18 నుంచి 19 మధ్య వయసున్న యువ ఓటర్లు దాదాపు 8.13 లక్షలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ముసాయిదా సంబంధించి దాంతో పాటు ప్రస్తుతం తుది జాబితా నేపథ్యంలోని ప్రధానంగా రాజకీయ పార్టీల నుంచి వచ్చిన ఫిర్యాదు ఏదైతే ఉందో అక్టోబర్ 27వ తారీఖున ముసాయిదా జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ముసాయిదా జాబితాలోని ప్రధానంగా 0 డోర్ నెంబర్లకు సంబంధించి ఓటర్లు, డూప్లికేట్ ఓటర్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఫిర్యాదు వచ్చాయి. వాటన్ని పూర్తి స్థాయిలో పరిష్కరించిన తర్వాత తుది జాబితాను సిద్ధం చేశాము. దాదాపు 5 లక్షల మంది ఓటర్లను ఇందులోని తొలగించడం జరిగింది. వీళ్ళందరూ కూడా డూప్లికేట్ ఓటర్లతో పాటు దొంగ ఓట్లు, దాంతో పాటు 0 డోర్ నంబర్ నుంచి వివిధ రూపాల్లో ఇందుకు సంబంధించిన ఓటర్లు నమోదు చేసిన వాళ్ళందరూ కూడా పూర్తిగా తొలగించాము అనేది మాత్రం ఏపీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న ముఖేష్ కుమార్ మీనా ప్రకటించడం జరిగింది. అయితే నిన్న తుది జాబితా వచ్చిన తర్వాత వివిధ రాజకీయ పార్టీలతోని వరుస సమావేశాలను ముఖేష్ కుమార్ మీనా నిర్వహించారు. ఈ సందర్భంగా తుది జాబితాకు సంబంధించిన హార్డ్ డిస్క్ ను రాజకీయ పార్టీలకు ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు వైసీపీ, టీడీపీ నుంచి కొత్తగా పలు ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి రావడం జరిగింది. ప్రధానంగా వైసీపీ నుంచి చూసినట్టయితే ప్రస్తుతం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన పొత్తుల నేపథ్యంలో జనసేన పోటీ చేసే నియోజకవర్గాల్లోనే ఉన్న టీడీపీ సానుభూతి ఓటర్లను వారు పోటీ చేసే ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారు అనేది మాత్రం ఫిర్యాదును వైసీపీ నుంచి వస్తే, ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు వైసీపీలో కొత్త ఇన్ఛార్జ్ను ప్రకటించడం జరిగింది. ఆ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ఇన్ఛార్జీలు వాళ్ళ అనుచరులతోని దొంగ ఓట్లకు సంబంధించిన జాబితాను సిద్ధం చేస్తున్నారు. దీని మీద చర్యలు తీసుకోమనేది మాత్రం వైసీపీ, టీడీపీ ప్రస్తుతం నిన్న ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో వీటిని పరిశీలిస్తామనేది మాత్రం ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ప్రధానంగా ఎన్నికలు జరిగే వరకు కూడా ఓటర్లు, అంటే యువ ఓటర్లకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. ప్రధానంగా కాలేజెస్లో కావచ్చు ఇతర యువ ఓటర్లు ఉండే ప్రాంతాల్లోని అవగాహనతో పాటు పూర్తి స్థాయిలోని క్యాంపింగ్ నిర్వహిస్తామనేది మాత్రం ముఖేష్ కుమార్ మీనా ప్రకటించడం జరిగింది. అంటే ఓవరాల్ చూసినట్టయితే ఈ నెల 9-10 తారీఖున సిఈసి ఏపీలో పర్యటించింది. మొత్తం 3 రోజుల పాటు పర్యటన జరిగింది. ఈ పర్యటనలోని జిల్లాకు సంబంధించిన కలెక్టర్లతో పాటు ఎస్పీలతోని రాష్ట్రానికి సంబంధించిన సిఎస్, డీజీపీ లాంటి వాళ్ళతో కూడా వరుస సమావేశాలు నిర్వహించింది. ఎన్నికల ప్రక్రియ ఏ విధంగా ఉండాలి, ఓటర్ల జాబితాకి సంబంధించి ఫిర్యాదులు వెంటనే చర్యలతో పాటు వివిధ రాజకీయ పార్టీల నుంచి కూడా నేరుగా ఫిర్యాదు తీసుకోవడం జరిగింది. చంద్రబాబు, దాంతో పాటు పవన్ కళ్యాణ్ తో పాటు వైసీపీ నుంచి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా వచ్చి సిఈసిని కలిసి పలు ఫిర్యాదు చేశారు. వీటన్ని కూడా పూర్తిగా పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా నిర్వహించాలి దానిపై కూడా పూర్తి స్థాయిలో దిశానిర్దేశం చేసిన నేపథ్యంలో ఇది పూర్తిగా ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా పెద్ద ఎత్తున ఫిర్యాదులు ఎన్నికల సంఘానికి ఏపీ నుంచి వచ్చాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా రాష్ట్రంలో ఉన్న అధికార పక్షం పెద్ద ఎత్తున దొంగ ఓట్లకు పాల్పడటంతో పాటు 0 డోర్ నంబర్ల ద్వారా వివిధ రూపాల్లో కూడా ఓటర్ల జాబితాను సిద్ధం చేసింది అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ వచ్చిన ఫిర్యాదులు చూస్తుంటే, మరోపక్క వైసీపీ నుంచి ఇతర రాష్ట్రాలకు సంబంధించిన ఓట్లను ఇక్కడ కూడా నమోదు చేసుకుంటున్నారు. డూప్లికేట్ ఓట్లుగా పరిగణలోకి తీసుకోవాలని కూడా పూర్తి స్థాయిలో ఫిర్యాదులు వచ్చాయి. వీటన్ని పూర్తిగా జల్లెడ బట్టి ఇందుకు సంబంధించిన తొలగింపు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత, పరిశీలించిన తర్వాత 2024 తుది జాబితాను ఎన్నికల సంఘం ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ గాలిబ్. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ 2024 చేపట్టిన ఎన్నికల సంఘం తుది జాబితాను ప్రచురించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందజేస్తారు. సాయి ప్రసాద్. ఓటర్ల జాబితా ప్రకటించింది. ఎందుకంటే కులగణన ఇవన్నీ కూడా అవుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం
ఓటర్ల జాబితాను ప్రకటించింది. ఎందుకంటే ఓటర్ల జాబితా సవరణ ఇప్పటి వరకు వివాదాస్పదమైంది. చాలా చోట్ల రాజకీయ నాయకులు కానీ లేకపోతే ప్రతిపక్షాలు కానీ అధికార పక్షం కానీ రెండు ఆరోపణలు చేసుకున్నాయి. ఎందుకంటే తమకు సంబంధించిన ఓటర్లు స్థానికంగా లేకపోయినా కూడా కొంతమందిని చేశారని చెప్పేసి ఇరువురు ఆరోపణల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా సీరియస్ గా స్పందించి మొత్తం అన్ని సెపరేట్ చేసి ఇప్పుడు తుది జాబితాను విడుదల చేసింది. మనం ఇక్కడ అనంతపురం జిల్లాకు సంబంధించి చూసుకుంటే SSR 2024లో తుది ఓటర్ల జాబితా మొత్తం పార్టీ ప్రతినిధులతో కలిసి మొత్తం వారు విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో పురుష ఓటర్లు 9,88,176 మంది ఉంటే మహిళా ఓటర్లు 10,06,123 మంది అనంతపురం జిల్లాలో ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నట్లు కూడా మనకు తెలుస్తోంది. దీంతో థర్డ్ జెండర్ ఓటర్లు కూడా 245 మంది ఉన్నారు. మొత్తం డిసెంబర్ 9వ తేదీ తర్వాత ఇప్పటికే ఫామ్ 6, 7, 8 ఈ 3 కలుపుకొని 15,000 ERO నెట్ లో పెండింగ్ ఉన్నాయి. ఆ తర్వాత వచ్చిన వాటిని వచ్చినట్టుగా పరిశీలన చేసి ఇప్పుడు కంటిన్యూషన్ అప్డేషన్ ప్రక్రియలో వీటిని కూడా పరిష్కరించారు. ఈ PWD 80 ఏళ్ళు నిండిన వారికి హోమ్ ఓటింగ్ హక్కు కూడా కల్పించారు. మొత్తంగా అనంతపురం జిల్లాలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి PWD ఓటర్లు 27,817 మందికి ఇప్పుడు మార్కింగ్ ఇచ్చారు. ఆ జిల్లాలో ఫామ్ 6 కి సంబంధించి 135,684 క్లెయిమ్స్ ఓటర్ హెల్ప్ లైన్ ద్వారా ఆన్లైన్ లోను, అలాగే ఇంటింటికి వెళ్ళినప్పుడు కూడా వచ్చిన దరఖాస్తులను, అలాగే మొదటి ఓటర్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి కూడా వారి దరఖాస్తులు తీసుకున్నారు. ముసాయిదా జాబితాతో పోలిస్తే తుది జాబితాలో 5,86,530 మంది ఓటర్లు పెరిగారు. ఇక వీటికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్యామ్ అందజేస్తారు. శ్యామ్, రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోని ఎన్నికల కమిషన్ ఓటర్లకు సంబంధించిన తుది జాబితాను విడుదల చేసింది. సంబంధించి ఆంధ్రప్రదేశ్ CEO గా ఉన్న MK మీనా నిన్న చూసుకున్నట్టు మొత్తం ముసాయిదా జాబితాను విడుదల చేశారు. దీన్ని చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,08,00,000 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో చూసుకున్నట్లయితే 18,80,00,000 కోట్ల మంది హైయెస్ట్ తో ప్రకాశం జిల్లా తొలి స్థానంలో ఉంది. అలాగే అనకాపల్లి చూసుకున్నట్లయితే చివరి స్థానంలో ఉంది. రాష్ట్రం ప్రస్తుతం 7 కొత్త జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మొత్తం 26 జిల్లాలు ఉన్నాయి. ఈ 26 జిల్లాల్లో చూసుకున్నట్లయితే ప్రకాశం జిల్లా ఓటర్ లిస్ట్ లో ప్రథమ స్థానంలో ఉండగా అనకాపల్లి చివరి స్థానంలో ఉంది. అయితే ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చి నామినేషన్ల ఉపసంహరణ వరకు కూడా కొత్తగా ఓటర్లు నమోదయ్యే అవకాశం ఉంది. 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరినీ కూడా ఓటర్ గా నమోదు చేసేందుకు అటు ఎన్నికల సంఘం కానీ అలాగే జిల్లాల వారీగా కూడా ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ 4 కోట్ల మందిలో కొత్తగా ఏదైతే 18 నుంచి 19 సంవత్సరాల మధ్యలో చూసుకుంటే 8,13,00,000 మంది కేవలం యువ ఓటర్ల వాళ్ళు 8 లక్షల మంది యువ ఓటర్లు ఉన్నారు. అలాగే ఈ ఓటర్ల ఫిర్యాదులు ఇటు తెలుగుదేశము అటు వైసీపీ కూడా ఎవరికి వాళ్ళు దొంగ ఓటర్లు చేర్చారనేది అనేక ఫిర్యాదులు ఉన్నాయి. ఈ ఫిర్యాదుల్లో 98% ఫిర్యాదులు ఇప్పటికే మేము పరిష్కరించామన్నారు. అలాగే దీనికి సంబంధించి మొత్తం 70 కేసులు కూడా ఇప్పటికే నమోదని. ఇప్పుడు కూడా ఎవరైనా కనుక అనుమానం ఉన్నట్లయితే వాళ్ళు కనుక ఫిర్యాదు చేసినట్లయితే దానిపైన తక్షణమే విచారించి అది కనుక నిజమని తేల్చమని వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటా అంటున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించి ఒక IAS అధికారితో పాటు మొత్తం 3 అధికారులు కూడా ప్రభుత్వం సస్పెండ్ చేయడం కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ శ్యామ్.